పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? నాకేం కాదు నాన్న. సో 1,00,000 మందిలో ఒకరికి రావచ్చు అంట, ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది, ఇండియాలో లేదంట. వేరే దేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ని తెప్పించాలంట. ఆ ఇంజెక్షన్ కి అయ్యే ఖర్చు 16 కోట్లు. సో ఆ ఫ్యామిలీతో కష్టం. సో ఖచ్చితంగా మనమందరం ఆ పాపకి తోడుండాలి. చాలా మంది కష్టపడుతున్నారు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు. సో వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద డొనేట్ చేయమని సేకరిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి, అలా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ టాపిక్ మీద రెస్పాండ్ అయిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమాచారాన్ని మనం గవర్నమెంట్ దాకా తీసుకెళ్దాం. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐదు వేల అక్క 5,000 అక్క అంటే పాప గురించి కాదు, నేను కట్టగా అని ఒక కామెంట్ పెట్టాడు అన్నయ్యకి, ఈ రింగ్ అమ్మాయనయా అంతకంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయని. 4 కాసులున్నారా అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మైండ్ పోతుంది. అన్నయ్య ఏంటి ఫిక్స్ అయిపోయి అమ్మేద్దామని? అంతే ఫిక్స్ అయింది. నేను అమ్మ మాట ఏంట, అమ్మ ఏదంటే అదే, అంతేనా? ఇంకెవ్వరి మాట అయినది లేదు. ఎవ్వరు నాకు ఫోన్ కూడా చేయొద్దు, ఏమీ చేయొద్దు.